ఫ్రెండ్స్ అందరూ బాధపడుతుంటారు, నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, నాకు అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని ఎప్పుడు కూడా మనం ఇంకొకరిపైన ఏడుస్తుంటాం. ఎవరో ఒకరు నాకు వచ్చి సపోర్ట్ చేయాలి, నేను ముందుకు సాగాలని చెప్పేసి అందరూ ఆశిస్తుంటారు మిత్రమా. కానీ మిత్రమా, ఈ ప్రపంచంలో నువ్వు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే పోరాడాలి, ఒంటరిగానే నువ్వు ముందుకు సాగిపో. ఎందుకంటే ప్రయాణం నీది, చేరుకోవాల్సిన గమ్యం నీది, స్ట్రగల్ నీది, అంతా నీదై ఉంటేనే మొత్తం సక్సెస్ కూడా నీదై ఉంటుంది మిత్రమా. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఫ్రెండ్స్, యాక్చువల్గా నేచర్ మనకి ఏం చెప్తుంది అనేసి అంటే ఎవరి స్ట్రగల్స్ వాళ్ళే పడాలి. ఎందుకంటే మనకి మనం స్ట్రాంగ్ గా ఎదగాలి, స్ట్రాంగ్ గా ఉండాలి, లైఫ్ లో దేన్నైనా ఎదుర్కోవాలి అనేసి అంటే మనం ఈ నేచర్ నుంచి ఒక విషయం నేర్చుకోవచ్చు మిత్రమా. అఫ్ కోర్స్ ఈ విషయం చాలా మందికి తెలుసుంటది, కానీ ఎందుకో నా మనసు కనిపిస్తుంది ఈ విషయం మళ్ళీ చెప్పాలనిపించింది కనుకే చెప్తున్నాను మిత్రమా. ఈ నేచర్ లో ఒక చాలా అందమైన క్రీచర్ కనిపిస్తుంది మిత్రమా, బటర్ఫ్లై. ఆ బటర్ఫ్లై అంత అందంగా మారడానికి, అంత అందంగా ఎగరడానికి కారణం ఏమైనా ఉందంటే ఆ బటర్ఫ్లై పడుతున్న స్ట్రగల్స్ మిత్రమా. ఒక బటర్ఫ్లై తన బర్త్ నుంచి 4 సైకిల్స్ క్రాస్ అయ్యే వరకు ఎన్ని కష్టాలు పడుతుందో మిత్రమా. యాక్చువల్ చెప్పాలంటే దానికి టిపికల్ కష్టం ఎక్కడొస్తుంది అనేసి అంటే బటర్ఫ్లై గా బయటకు రాకముందు కుకూన్ అనే ఒక సెల్ఫ్ లో ఉంటుంది అనమాట. ఆ కుకూన్ నుంచి ఎప్పుడైతే బయటకు బటర్ఫ్లై వస్తుందో ఆ సమయంలో ఉన్న స్ట్రగల్ చాలా క్రిటికల్ గా ఉంటుంది మిత్రమా. దీనికి సంబంధించి ఒక చిన్న స్టోరీ పెద్దలు చెప్తుంటారు. ఏంటి అని అంటే ఒక పిల్లవాడు కుకూన్ నుంచి బటర్ఫ్లై వస్తున్న సమయంలో చూసిన తర్వాత ఆ పిల్లవాడికి ఏమనిపించింది అంటే, అయ్యో పాపం ఈ బటర్ఫ్లై చాలా ఇబ్బంది పడిపోతుంది బయటకు రావడానికి. ఆ బటర్ఫ్లైని హెల్ప్ చేయడానికి ఆ కుకూన్ ని కాస్త ఇలా కట్ చేసేస్తాడు అనమాట. కట్ చేసిన తర్వాత ఆ బటర్ఫ్లై చాలా ఈజీగా కుకూన్ నుంచి బయటకు వచ్చేస్తుంది మిత్రమా. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే తరువాత ఆ బటర్ఫ్లై ఎగరలేకుండా ఉండిపోతుంది. ఎందుకంటే మిత్రమా, కుకూన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు బటర్ఫ్లై తన యొక్క రెక్కలను కొట్టుకుంటుంది కదా. ఆ కొట్టుకునేటప్పుడు దాంట్లో ఉన్న లిక్విడ్ తన యొక్క రెక్కల్లోకి సప్లస్ అయి తన యొక్క రెక్కలకి స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. అది ఆ పిల్లవాడికి తెలియలేదు. అందుకని చెప్పేసి ఏదో బటర్ఫ్లైకి హెల్ప్ చేద్దామని చెప్పేసి హెల్ప్ చేశాడు. కానీ ఆ హెల్ప్ చేసిన తరుణంలో బటర్ఫ్లై తన కోసం పడవలసిన స్ట్రగల్ తను పడలేదు కనుకనే తను ఫ్లై చేయలేకపోయింది. ఆ బటర్ఫ్లై లైఫ్ లో ఎగరకుండానే మిగిలిపోయింది, తను ఛాలెంజ్ చేసింది అనమాట. అందుకే మిత్రమా, ఈ ప్రపంచంలో ఉన్న నేచర్ మనకు చెప్తుంది ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనం మన ఎగ్జిస్టెన్స్ కోసం స్ట్రగల్స్ ఫేస్ అవుతామో, ఎప్పుడైతే మన యొక్క ఉన్నత శిఖరాల్ని అధిరోహించడానికి స్ట్రగల్స్ ఫేస్ అవుతామో, ప్రతి దగ్గర మనం ఎదుర్కొన్న స్ట్రగల్స్ వల్లనే మనం రోజు రోజుకి స్ట్రెంగ్తన్ అవుతాం అనమాట. ఎలా అయితే బటర్ఫ్లై రోజు రోజుకి స్ట్రెంగ్తన్ అయ్యి ఎప్పుడైతే కుకూన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు హైయెస్ట్ స్ట్రగల్స్ ఫేస్ అయ్యి బయటకు వస్తుందో, తను ఈ అందమైన ప్రపంచంలో చక్కగా అందమైన ఒక జీవరాశిగా ఎగరగలుగుతుందనమాట. అటువంటి బటర్ఫ్లైలా అటువంటి కలర్ఫుల్ లైఫ్ మనకు కూడా ఉండాలి అంటే మిత్రమా, లైఫ్ లో స్ట్రగల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. స్ట్రగల్స్ మనం చేస్తేనే మన యొక్క లైఫ్ చాలా స్ట్రాంగ్ గా ఏర్పడుతుంది మిత్రమా. సో ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ఎప్పుడు కూడా మన జీవితంలో కష్టాలు వచ్చేటప్పుడు ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ చేయాలని మాత్రం కోరుకోవద్దు. మన స్ట్రగల్స్ మనం ఫేస్ అయితేనే మన జీవితాన్ని ముందుకు సాగలుగుతాం మిత్రమా. ఎప్పుడు కూడా ఆ ఎక్స్పెక్టేషన్ లో ఉంటే మనం వీక్ అయిపోతాం అనమాట. అందుకని చెప్పేసి అటువంటి అవకాశం కానీ అటువంటి సిచ్యువేషన్ కానీ జీవితంలో రాకుండా చూసుకోండి. ఎప్పుడు కూడా స్ట్రగల్ చేయడానికి మాత్రమే ప్రయత్నించండి మిత్రమా. డెఫినెట్లీ ఒక రోజు తప్పకుండా ఆ కలర్ఫుల్ బటర్ఫ్లై లా మీ లైఫ్ కూడా కలర్ఫుల్ గా ఉండాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భారత్ మాతా కీ జై.